సో మాధవి గారు రెడీయా? మీరేం చేస్తున్నారు వంట? కాజు బటర్ గోబీ. కాజు బటర్ గోబీ. ఓకే అండి, మరి కాజు బటర్ గోబీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు బటర్ గోబీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, ఉల్లిపాయ వెల్లుల్లి పేస్ట్ 1/2 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, మసాలా దినుసులు 1 టీ స్పూన్, చింతపండు రసం తగినంత, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, వెన్న 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. ఫస్ట్ బటర్ వేసుకుందాం. సో ఇది మొత్తం బటర్ తోనేనా? మనం ఆయిల్ కూడా కొంచెం ఆయిల్ కొద్దిగా బటర్. సో మనకి బిర్యానీలో కొన్ని రకాల నవాబీ డిషెస్ లో కూడా కాస్త బటర్ కాస్త ఆయిల్ వేస్తూ ఉంటారు. సో జీడిపప్పు ఏం చేస్తారా? జీడిపప్పు ఇట్లా పప్పుగా వేస్తారా అండి, లేకపోతే పేస్ట్ వేస్తున్నాను, కొన్ని ఇలాగా వేస్తున్నాను. ఓ పేస్ట్ కూడా చేశారా? ఓన్లీ జీడిపప్పు ఒకటేనా, ఏమైనా మిక్స్ చేశారా? జీడిపప్పు, నువ్వుల పొడి, ధనియాల పొడి, కొబ్బరి పొడి. జీడిపప్పు, నువ్వులు, ధనియాలు, కొబ్బరి. నువ్వులు ధనియాలు రోస్ట్ చేశాను, వేరేవన్నీ నార్మల్ గా వేసాను. మిగతావన్నీ మామూలుగా వేసేసి పేస్ట్ చేసేసారా? ఇది ఇంకోటి ఏంటి, ఆనియన్ పేస్ట్. ఆనియన్ వెల్లుల్లి. ఆనియన్ దాంట్లోనే వెల్లుల్లి. కొంచెం ఆయిల్ వేసుకున్నామండి, కొంచెం పోపు దినుసులు వేసుకున్నామండి, కొంచెం గరం మసాలా, సో కొంచెం మసాలా దినుసులు కూడా. గరం మసాలా అంటే ఇదే, ఇంకా మళ్ళీ ఏం లేదు దీంట్లో, ఇంకా వేరే మసాలా పౌడర్ ఏం ఇవ్వట్లేదు. ఓకే. 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఆనియన్ పేస్ట్. అవునండి. సో ఉల్లి అండ్ వెల్లుల్లి కలిపి చేసిన పేస్ట్. అవునండి. ఇదంతా కూడా మనకి కొంచెం గ్రేవీ టైప్ లో వస్తుందా? సో ఇది కూడా మీరు ఓన్ గా ట్రై చేశారండి? ఓన్ గా చేశానండి. చేశారా? కొంచెం ఆ రుచులు ఈ రుచులు అన్ని మీ దాంట్లో చూసి నేను అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను, ఇంకా ఓన్ గా ట్రై చేశాను అంతే. ఓకే ఓకే. చింతపండు. సో ఈ వంట ఎలా ఉందంటే సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ మిక్స్ లా ఉంది. కాలీఫ్లవర్. సో ఉడికించేసిన కాలీఫ్లవర్ కొంచెం డిఫరెంట్ వెరైటీస్. ఎందుకంటే ఇప్పుడు ఎండుమిర్చి అంటే జీలకర్ర పోపు ఇవన్నీ కొద్దిగా ఇట్స్ సౌత్ ఇండియన్ టేస్ట్ లాగా, అండ్ మనం కాజు పేస్ట్ ఇవన్నీ బటర్ అంటే ఇవన్నీ కొంచెం ఎక్కువ రోటీ వెరైటీస్ లోకి మనం అట్లా చేస్తూ ఉంటాం కదా. కొంచెం పసుపు అండి. సో మీరేమైనా వర్క్ చేస్తుంటారా మాధవి గారు? లేదండి, హౌస్ వైఫ్ అండి. ఇంట్లోనా? మీకు ఎలా కాలక్షేపం ఇంట్లో? నాకు 2 పాపలండి. 2 పాపలు. ఏం చదువుతున్నారు? ఒక ఆమె 3rd క్లాస్, ఒక పాప 1st క్లాస్. 3rd and 1st క్లాస్. అవునండి. మనీషా అండ్ విదుషి. వనీషా అండ్ విదుషి. బాగున్నాయండి పేర్లు. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ అండి. శ్రీనివాస్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. బిజినెస్. ఆయన పేరు ఏమిటి? శ్రీధర్. ఓకే. సో ఇందులో ఏమేద్దాం నెక్స్ట్? కాజు పేస్ట్ వేద్దాం. కాజు పేస్ట్. సో గోబీ ఎవరికి ఇష్టం మీ ఇంట్లో బాగా మాధవి గారు? ఎవరికి ఇష్టం లేదా? మా సార్కి ఇష్టం. మీ సార్కి ఇష్టం? అయ్యో డౌట్ వచ్చింది. గోబీ నాకు అంటే అన్ని తింటాము, కొంచెం ఇష్టం అంటే గోబీ ఇష్టమా? ఓకే. గోబీ చాలా మందికి ఇష్టము. మీకు ఇష్టం లేదా అంతగా? మీకు కూడా ఇష్టమేనా? కొంచెం కారం ఉప్పు అన్ని యాడ్ చేసేద్దాం. కారం తింటారా? అంటే ఇది సాల్ట్ కారం కలిపి, కానీ కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ కూడా వేస్తాం. ఉప్పు కారం కలిపిస్తే మనకి సేమ్ టేస్ట్ ఈక్వల్ గా వస్తుందా అండి? అంటే వస్తుందండి. కొత్తిమీర వేసుకుందాం.
కొంచెం వాటర్ పడు. బాగుంది, మీది కూడా మంచి కలర్ వచ్చింది గ్రేవీ. ఇద్దరు కూడా కొంచెం కాజు అది ఇందులో కొన్ని కాజు కూడా వేద్దామండి. వేసేసి ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా. పెడదామా ఒక నిమిషం? పెడదామండి. సో కొంచెం ఆ గోబిక్ ఫ్లేవర్స్ అన్ని వస్తే మనకి రెడీ అయిపోయినట్టే కదా. ఓకే చూద్దామా? ఓ నైస్, బాగుందండి. ఇది కూడా రోటీ కాంబినేషన్ కి బాగుంటుందేమో కదా. రోటీ, రైస్, బిర్యానీ లాంటి వాటిల్లోకి దేంట్లోకైనా బాగుంటుంది. దేంట్లోకైనా కూడా. కాజు బటర్ గోబీ రెడీ అండి. ఓకే అండి, మరి కాజు బటర్ గోబీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు బటర్ గోబీ తయారు చేసే విధానం: ముందుగా నువ్వులు, ధనియాలు వేయించి పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, మసాలా దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, ఉడికించిన కాలీఫ్లవర్, పసుపు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, కారం, ఉప్పు, కొత్తిమీర, కొద్దిగా నీళ్లు పోసి వేయించిన జీడిపప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై జీడిపప్పు వెన్నతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు బటర్ గోబీ రెడీ. ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా. రాజు గారి టేస్ట్ చూద్దామా? ఓకే, సో జీడిపప్పులు ఫుల్ గా వేసేసారు. ఫుల్ గా పేస్ట్లు, పప్పులు, ఇద్దరు కూడా జీడిపప్పు ఎక్కువ వాడారు ఈరోజు. అంటే నా పేరు కాజువే ఉంది కదా. అవునవును, అంటే అది వేస్తే కూడా మంచి టేస్ట్ వస్తుంది కదా. చింతపండు వేసాం కదా. ఓకే, అదే డిఫరెంట్ పుల్లగా ఉంది, ఎందుకని ఆలోచిస్తున్నాం. కొన్ని మసాలా కర్రీస్ లోకి ఆ పులుపు వేస్తే బాగుంటుంది. బాగుంది, టేస్టీగా అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి కదా దీంట్లో. ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. కొంచెం మసాలా దినుసులు అవన్నీ కూడా యాడ్ చేశారు, కొంచెం ఆ ఘాటు కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా బాగున్నాయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. తేనె గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. తేనెలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. తేనె వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటాం. మరి తేనె సౌందర్య సాధనంగా కూడా వాడుతూ ఉంటాం. అయితే ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున 1 టీ స్పూన్ తేనె కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే జ్ఞాపక శక్తి బాగా మెరుగుపడుతుంది, మతిమరుపు తగ్గుతుంది. కొంతమందికి వెక్కిళ్ళు ఆగకుండా వస్తూనే ఉంటాయి. కాస్త నీళ్లు తాగినా, పైకి చూసినా ఇలా తగ్గకుండానే ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఒక చిన్న చిట్కా చెప్తాను, ఫాలో అవ్వండి. శ్వాస గట్టిగా తీసుకుని మనం ఎంతసేపు ఆ బ్రీత్ అలా కంట్రోల్ చేసుకోగలిగితే అంతసేపు ఉండి దాని తర్వాత మెల్లగా శ్వాస వదిలామనుకోండి, ఎక్కిళ్ళు తొందరగా తగ్గిపోతాయి. వర్షాకాలం అనగానే జలుబు, దగ్గు ఇలాంటి బాధలు ఎక్కువైపోతాయి. మరి జలుబు, దగ్గు నుంచి వెంటనే ఉపశమనం దొరకాలి అంటే యాలకుల్ని పొడిలాగా చేసి పెట్టుకుని ఈ పొడిలో కొద్దిగా తేనె కలుపుకుని రోజులో ఒక 3 పూటలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే జలుబు, దగ్గు బాధల నుంచి చాలా త్వరగా ఉపశమనం దొరుకుతుంది. వంట చేసేటప్పుడు హడావిడిలో ఆడవాళ్ళు ఎక్కువగా చేతులు కాల్ చేసుకుంటూ ఉంటారు కదా. మరి ఏదైనా ప్రమాదవశాత్తు చిన్న గాయం అయిందనుకోండి, కాలిందనుకోండి, వెంటనే ఉపశమనం కోసం వేపాకుని, మజ్జిగని కలిపి బాగా పేస్ట్ లాగా చేసుకుని ఆ గాయం మీద కనుక రాసుకుంటూ ఉన్నట్లయితే చాలా త్వరగా ఉపశమనం దొరుకుతుంది, బొబ్బెక్కదు, గాయం కూడా తగ్గుతుంది. ఒక్కోసారి చెవి లోపలికి ఈగ కానీ, చీమ కానీ ఇలాంటి చిన్న చిన్న క్రిమి కీటకాలు వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. మరి వాటిని తీయడానికి కూడా చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక బ్యాటరీ టార్చ్ లైట్ తో కనుక ఆ చెవు మీద, ఏ చెవుకైతే ఈగ కానీ చీమ కానీ వెళ్ళిందో దాని మీద కాసేపు అలా వేసి ఉంచినట్లయితే ఆ లైట్ ఫోకస్ కి లోపలికి వెళ్ళినటువంటి ఆ చీమలు కానీ, ఈగలు కానీ అలాంటివి తొందరగా బయటకు వచ్చేసే అవకాశం ఉంది.